ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు సీఎం చంద్రబాబు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలను రైతులకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. క్యాంపైన్ మోడ్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఏ ప్రాంతాల్లో ఏ పంట సాగు చేయాలనే దానిపై రైతులకు వివరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత గ్యాప్ ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ఉద్యోగుల పనితీరును చదివి వినిపించినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనను అధికారుల దగ్గర సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రంపచోడవరంలో విద్యార్థి శివాని బలవన్మరణం చేసుకున్న ఘటనను సీఎం చంద్రబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. చదువులో టాపర్ అయిన శివాని చనిపోవడం చాలా ఆవేదన కలిగించిందని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు సైకోమెట్రిక్ టెస్టులను చేయించాలని విద్యాశాఖ ఆదేశించిందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల సేవలు తీసుకోవడంతో పాటు టీచర్లకు కూడా అవసరమైన మేరకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సైతం సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానున్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. భద్రత, ట్రాఫిక్, అతిథుల స్వాగత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రతి శాఖ సమన్వయంతో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు సీఎం చంద్రబాబు. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.